ఇప్పటికి తగ్గిపోతుంది. ఈ వృద్ధుల సంఖ్య పెరిగితే ఏమవుతుంది? యువతరం సంఖ్య తగ్గితే మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. అవును, అదే కదా. ఇప్పటికే ఇవాళ మన దగ్గర బెంగాల్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు లేకపోయేటప్పటికి వ్యవసాయ పనులు ఇబ్బంది పడుతున్నాం, భవన నిర్మాణ పనులు ఇబ్బంది పడుతున్నాం, అమరావతి నిర్మాణం దగ్గర ఇబ్బంది పడుతున్నాం, చూస్తున్నాం కదా ఇదంతా కూడా. కాబట్టి ఎదురవుతున్న సమస్య కార్మికులు కూలీలు వరకేనా? ఒకవేళ జనాభా తగ్గితే మనకు వచ్చే సమస్యలు ఇంకా ఇతర దాంట్లో కూడా సమస్యలు వస్తాయి, అన్ని వస్తాయి. అంటే ఇప్పుడు నీ దగ్గర అంటే ఇప్పుడు ఓటింగ్ గానీ, ఇప్పుడు అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఎక్కువగా ఓట్లు తగ్గిపోతున్నాయి, లేదంటే నియోజకవర్గాల్లో రేపొద్దున పునర్విభజన జరిగిన ఎక్కువ కావాలన్నా పాపులేషన్ ఎక్కువ ఉండాలి భవిష్యత్తులో, అందుకని ఇప్పటి నుంచే ఒక బాట వేస్తున్నారు. దానికోసం చేస్తున్నారని నేను అనుకోను. ఈయనకి ఇంకేంటి, ఇంకొక టర్మ్ చేస్తారు గట్టిగా అయితే, వీళ్ళ అబ్బాయి చేసుకుంటాడు, తర్వాత వీళ్ళ మనవడి కోసం ఈయన ప్లాన్ చేస్తాడు. అంటే ఈయన మారుతాడు కానీ పార్టీ అయితే ఉంటది కదా కంటిన్యూగా రాజకీయాల్లో. దానికోసం చేసేది కాదు, పెద్ద మనిషి పెద్దరికంగా చేస్తున్నాడు, పెద్ద ఆయన కదా, కాస్త పెద్దోళ్ళు మాట్లాడితే కొంచెం వాల్యూ ఉంటది. ఇప్పుడు మోడీ మాట్లాడితేనో చంద్రబాబు మాట్లాడితే వాల్యూ ఉంటది అందులో. కాకపోతే ఏంటంటే వాస్తవికతకి దూరంగా ఉన్నాం. నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నటువంటిది, మెడికల్ సిస్టమ్ అన్నటువంటిది మనం ఎప్పుడైతే కార్పొరేటైజ్ చేశామో భవిష్యత్తును మనం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో, పేదవాడి చేతిలో భారం పెట్టాం. ఇప్పుడు కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కూడా నరకం అవుతుంది. అంతే కదా. అది కూడా రేపు లేకపోతే కనుక రేపు జీవితాలు ఏముండవు.